60 దాటాక రీజనరేషన్ ఎట్లా పాసిబుల్ సార్ అని అడిగారండి. దానికి ఆన్సర్ వచ్చేటప్పటికి ఏంటనంటే 60 ఇయర్స్ క్రాస్ అయినా కూడా ప్రాపర్ న్యూట్రిషన్, ప్రాపర్ ట్రీట్మెంట్ ఇవ్వగలిగితే రీజనరేటివ్ చేంజెస్ ఖచ్చితంగా తీసుకురాగలుగుతాం. దానికి సెట్ ఎగ్జాంపుల్ 6 నెలల క్రితం మమ్మల్ని ఒక పేషెంట్ మోకాలు నొప్పితో కలిశారు. ఆ రోజు తీయించిన ఎక్స్రేలు మీకు స్క్రీన్ మీద ప్రజెంట్ చేస్తున్నానండి. రైట్ లెగ్లో అయితే ఆల్మోస్ట్ కాట్లే జరిగిపోయి ఒక ఎముక మీదకి ఇంకో ఎముక ఎక్కేసింది. అలాంటి పరిస్థితుల్లో మమ్మల్ని కలిసాక 6 నెలలు ప్రాపర్ వైటమిన్ డి ఉండేటట్టుగా చూసుకుని కాల్షియం ప్రాపర్గా తీసుకుంటున్నారా లేదా అన్నది చెక్ చేసి ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాతన మోకాలు నొప్పులు కొంతవరకు తగ్గినాయి అని అంటే ఎక్స్రేకి వెళ్ళాం. ఎక్స్రేలో చూస్తే ఇప్పుడు మీకు నేను స్క్రీన్ మీద చూపిస్తున్న ఎక్స్రే రీసెంట్గా తీయించిన ఎక్స్రే. ఆ ఎక్స్రేకి ఈ ఎక్స్రేకి కంపారిజన్ కూడా ఇప్పుడు స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి. మోకాళ్ళల్లో ఉండే ఎముకల మధ్యన ఖాళీ పెరుగుతూ వచ్చింది. ఈ ఖాళీనే మనం రీజనరేటివ్ చేంజెస్ అని పిలుస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా పూర్తిగా పర్మనెంట్ చేంజెస్ అండి. ప్రాపర్ కంటిన్యూ ట్రీట్మెంట్ ఉండగలిగితే 100% మోకాళ్ళల్లో గుజ్జు అన్నది రీజనరేట్ అవుతుంది. ఇది రీసెంట్ ఎగ్జాంపుల్.